ఏం సినిమా రా ఇది. సైక్ సైక్ సైక్. అండ్ అసలు ఈ మూవీ ఒక జెన్జీ టైప్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనొచ్చు. పేరు ఎలాగైతే ఉందో సినిమా యాస్టీస్ అలాగే ఉంది విత్ సో మెనీ అన్ప్రెడిక్టబుల్ థింగ్స్. సినిమా రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆ స్మోకింగ్ కిల్స్ అనే దగ్గర నుంచి నందు స్టార్ట్ చేశాడు యాక్టింగ్ విత్ వాయిస్, ఆ డెడికేషన్. అసలు సినిమా అంతా కాన్స్టెంట్గా ఫేస్ మీద దెబ్బ అలాగే ఉంటుంది. నేను షాక్ అయ్యేది ఎక్కడొక్కడ పోతుందేమో అని. లేదు, క్లైమాక్స్ దాకా వాడికి ఆ దెబ్బ అలాగే ఉంది. ఎనీథింగ్ ఈ సినిమాలో ఒక నిజాయితీ ఉంది, ఒక హానెస్టీ ఉంది. అది ఒకవేళ చైల్డ్ అబ్యూస్ అయినా, మ్యారేజల్ రేప్ అయినా, ఒకవేళ ఒక లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా రా అండ్ రస్టిక్గా రియాలిటీలో ఎలా జరుగుద్ది అలాగే తీశాడు. ఆ స్లమ్ చాలా బాగుంది. అండ్ ఆ చెత్త కుప్పలనే ఒక అందం ఉంది. అండ్ నందు బ్రో, ప్రౌడ్ ఆఫ్ యూ. లైక్ ఈ సంవత్సరం 2026 ఈజ్ యువర్స్. దండోరా చాలా చాలా బాగుంది. ఆ మూవీలో యాక్టింగ్ అదిరిపోయింది. అండ్ ఈ ఫిలిం పర్టికులర్లీ ర్యాంప్ పాడిచ్చారు యాక్టింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఇట్స్ యువర్ వన్ మ్యాన్ షో. సినిమా హిట్ అయి ఉంటే చాలా బాగుండేది, కానీ ఆ టెక్స్ట్, ఆ సబ్ టెక్స్ట్, అసలు ఆ కట్స్, ఆ ఇంటర్ కట్స్ మళ్ళీ మ్యాడ్ ఉంది. అసలు ఎక్స్పీరియన్సే క్రేజీ ఉంది. నేను మళ్ళీ ఈ మూవీ ఇంకోసారి రీవాచ్ చేస్తా. అండ్ పర్టికులర్లీ ఆ మ్యూజిక్ ఎంత బాగుందంటే క్రేజీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగుంది. అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. నాకైతే ఇది నేను ఖచ్చితంగా ఇంకోసారి రీవాచ్ చేస్తాను. మీరు కూడా చూడండి ఈ మూవీ. ఒకవేళ మీకు నచ్చకపోతే నన్ను ఆనంద్ అవ్వండి. చాలా సినిమా వల్ల, ఒక బొంగులో సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఈ సినిమా ఎఫెక్ట్ అయింది బాగా. అదే మన అఖండ 2.